హాయ్ ఎవ్రీవన్, ఫ్రెండ్ నేను అనిల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి అన్న డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి, ప్రజెంట్ వర్షాకాలం అయిపోయినకి వచ్చింది కదా, ఏమైనా గేదెల ధరలు తగ్గినాయా, మళ్ళీ ఎప్పటి నుంచి పెరుగుతాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ అడదాం అన్న. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. నమస్తే అన్న, మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్. మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు అవైలబిలిటీగా ఉన్నాయండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 50 గేదెలు రెడీగా ఉన్నాయండి. ఈయన ఉన్నాయి, ఏనార్స్ ఉన్నాయి. అంటే మీకు రెండు ఫామ్లు ఉంటాయన్నా? రెండండి, ఇది ఒకటి అదొకటి. ఓకే, ఇక్కడ ప్లస్ రెండు షెడ్యూల్లో కలిపి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 50 ఉన్నాయండి. ఈయన ఉన్నాయి, ఏనార్స్ ఉన్నాయి. ఈయన 2-3 రోజులేనండి, ఒక వారం 10 రోజుల్లో ఏనార్స్ ఉన్నాయి. హెవీ సైజులు ఉన్నాయండి. రేట్లు వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 అలా ఉన్నాయండి. గేదెలు టాప్ క్వాలిటీలో మీరు వచ్చి చూసుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ట్రాన్స్పోర్ట్ విషయానికి కూడా వస్తే 6 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పీసులు పెట్టుకోవాలి. 6 గేదెలు లోపు తీసుకుంటే డీజిల్ నిమిత్తమే పెట్టి మేము బండి ఇవ్వడం జరుగుతుంది. అని ఇప్పుడు పాడి గేదెలకు మీరు ఎన్ని పూట్లు ఇక్కడ పాలు చూసుకోమని చెప్తారు? ఏమైనా డబ్బులు అడ్వాన్స్ ఒక 5,000 కానీ అట్లా ఏమైనా డబ్బులు పాలు చూపిస్తారా? మాకు మాట్లాడుకుని రేటు మాట్లాడుకునే వాళ్ళు 1,000 ఇచ్చినా, 2,000 ఇచ్చినా, 3,000 ఇచ్చినా మాట్లాడుకుని, ఏమి ఇవ్వకపోయినా కానీ మాట్లాడుకుని 3 పూటలు కాదు 4 పూటలు కూడా చూసుకుని తీసుకెళ్ళచ్చు. రీసెంట్ గా ఇప్పుడు మీరు ఈ వీడియోకి యాడ్ చేద్దరు కానీ ఒంగోలు నుంచి వచ్చి ఒక 8 గేదెలు తీసుకుని 4 పూటలు చూసుకుని తీసుకెళ్లారు. 4 పూటలు గేదెలు కొన్నప్పుడు ఒక వీడియో తీసాను వాళ్ళది. గేదెలు కొని పాలు చూసుకుని తీసుకెళ్ళాడు కూడా వాళ్ళది వీడియో తీసాను, మీకు పెడతాను. దీనికి అటాచ్ చేయండి. అది ఎన్ని పూట్ల పాలు చూసుకున్నారు? 4 పూటలు చూసుకున్నారు. 4 పూట్ల పాలు చూసుకున్నారు. మొత్తం 8 గేదెలు సాటిస్ఫై అయినారా? మీరు ఎన్ని లీటర్లు అయితే పాలు? నేను చెప్పానండి, ప్రస్తుతానికి నా దగ్గర 5 అవుతున్నాయి అన్నాను. అంటే ఈ 4 రోజులు అయినా కొన్ని ఉన్నాయి, 5 రోజులు అయినా కొన్ని ఉన్నాయి, 6 రోజులు అయినా కొన్ని ఉన్నాయి. అన్ని కూడా యావరేజ్ 5 వేసినట్లే చూసుకోమన్నా. అంటే అయితే విషయం ఏంటంటే అలా చూసుకున్న ఈ రోజుకి మర్నాటికి కూడా పాలు పెరిగాయి. ఏమి వాళ్ళ కోసం నిలబెట్టారా లేకపోతే అసలు వాళ్ళు వచ్చినట్టు కూడా నీకు చెప్తాను కదండి, వాళ్ళు వస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు నాకు. రాజమండ్రి రైల్వే స్టేషన్ లో దిగి ఫోన్ చేశారండి వాళ్ళు. నీళ్ళు తీసుకొచ్చుకున్నాను, పొద్దున్నే చూసుకున్నారు పాలు, మళ్ళీ సాయంత్రం చూసుకున్నారు, మళ్ళీ మర్నాడు పొద్దున్న చూసుకున్నారు, మళ్ళీ సాయంత్రం చూసుకున్నారు. వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ అన్ని కూడా నేనే పెట్టడం జరిగింది. ఇవ్వండి, ఇక్కడ రూమ్ ఉంది, అందులో రూమ్ ఉంది, ఇందులో రూమ్ ఉంది. మా ఇంటి దగ్గరే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి భోజన సదుపాయం అన్ని కూడా చేసి దగ్గరుండి బండి ఫ్రీ బండి ఇచ్చి పంపడం జరిగింది. అని ఇప్పుడు కొంతమంది ఏంటంటే మన గేదెలు కొంటే ఒక రకంగా చూసుకుంటారు, కొనకపోతే ఇంకొక రకంగా చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు పోయి పిలుచుకొస్తారు, వాళ్ళు ఒకవేళ గేదెలు నచ్చకపోయింది అనుకో, కొంతమంది ఏంటంటే కొంచెం మొహమాటంగా వదిలేస్తారు. అట్లా వదిలేస్తారా? మళ్ళీ పోయి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ చేయలేదు నా పని కూడా. నేను ఎక్కడైతే రిసీవ్ చేసుకున్నాను అక్కడ దా కొనకపోయినా ఈ ఆదర మా బైపాస్ వెళ్తే బళ్ళు అండి. మనకి ఇక్కడ నుంచి చిత్తూరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తెలంగాణ, చిత్తూరు, కడప ఎక్కడికైనా పోవచ్చు. మాకు అన్ని బళ్ళు ఉంటాయి బయట. అక్కడ తీసుకెళ్ళి ఎక్కిస్తాను బస్సు. వాళ్ళ ఇంటికి కూడా కొనకపోయినా సరే ఇంటికి చేరారో లేదా సేఫ్టీగా ఫోన్ చేసి అడిగిన రోజులు ఉన్నాయి. అని ఇప్పుడు మీరు గేదెలు ఇస్తారు కదన్నా, గేదెల గురించి మీరు ఫీడ్బ్యాక్లు తీసుకుంటుంటారా లేకపోతే ఎవరైనా కానీ ఏదైనా డౌట్స్ అడుగుతుంటారు కదన్నా? ఇప్పుడు మనం రోజుకి ఎవరో ఒకరు చేస్తుంటారు. మా దగ్గర గేదెలు అన్న ఈ రోజు ఏమన్నా కొస్తాకు వచ్చిందా అన్న, ఈ రోజు మళ్ళీ ఈ గేదె కొద్దిగా పాలు తగ్గింది ఏటన్నా, నేను ఎలా పలానా దానా మార్చాను, దీనివల్ల పాలు తగ్గి దీనివల్ల ఏటన్నా ప్రాబ్లం ఏటన్నా అట్లా అని అడుగుతారండి. అడిగితే వాళ్ళకి ఓపిక సమాధానం కూడా చెప్తారండి. కొంతమంది ఈ మధ్య ఎక్కువగా ఎట్టకారించి వాళ్ళు, చతురు చేసి వాళ్ళు ఫోన్లు చేస్తున్నారండి. టైం పాస్ అంటే కొనేది లేదు, ఏం లేదు. ఏం అడుగుతుంటారు? ఇదేంటి మేము పెడదాం అనుకుంటున్నాం, ఇది ఎలా ఉంటుందో మొత్తం వాళ్ళకి ఇస్తారండి. తర్వాత మనకి పెడదాం అనుకున్నారు కదా, నెంబర్ రాసుకుని మళ్ళీ 10 రోజులు పోయి చేసిన రాంగ్ నెంబర్ అట్లా కూడా ఉంటారా? కొంతమంది ఏమో లేబర్ ఉన్నారు పంపమంటారని కొంతమంది చేస్తున్నారు. అలాగే కొంతమంది ఏమో దోళ్ళు కావాలప్పుడు మా దగ్గర దోళ్ళు ఉండవు. దోళ్ళ వీడియోలు బోళ్ళు వేస్తున్నారు. మీరు దోళ్ళు ఉన్నాయని అడుగుతారు, దోళ్ళు ఉండవు. తరిపి గేదెలు కానీ దోళ్ళు కానీ మా దగ్గర దొరకవండి. అవి ఒకవేళ తెచ్చి పెడితే మేము వీడియో వేస్తాం, మా నెంబర్ ఇస్తాం. ఓన్లీ మా దగ్గర పాడి గేదెలు ఒక 4-5 రోజులు అడుగుతారు. రండి, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు, మంచి గేదెలు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ 3 పూట్ల పాలు చూసి తీసుకెళ్తారు. కానీ మేము ఇక్కడ ఏ విధంగా మీటింగ్ చేస్తున్నాం, ఎలా టీచింగ్ చేస్తున్నాం అన్ని కూడా మీకు ఎవరైనా చెప్పడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ చెప్పాను కదండి, 5 గేదెలు 6 గేదెలు లోపు తీసుకుంటే డీజిల్ నిమిత్తం, 6 గేదెలు పైన తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి. సో చూసుకోవచ్చు, అనిల్ డైరీ ఫామ్ దగ్గర గేదెలు అమ్మకాలున్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. రైతులందరికీ నమస్తే అండి. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫామ్. మా మొక్కలకి ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఎల్లంపల్లి నుంచి వచ్చి అన్నాలు ఒక 9 గేదెలు తీసుకున్నారు. అన్న పేరు పవన్, మనవుడి పేరు దీపు. మనవుడికి డైరీ పెడతాం, ఇతను సెలెక్టింగ్ వచ్చాడు. ఒకసారి అన్న మాటల్లో ఏ విధంగా ఉంది, ఏంటి, ఎన్ని గేదెలు పెట్టాం, మనం వాట్సాప్లో పెట్టి వీడియో కాల్లో చూపించిన గేదెలు ఉన్నాయో లేదో ఒకసారి అడుగుదాం. నమస్తే అన్న, మీ అడ్రస్ కొద్దిగా లౌడ్
అది మా ప్రకాశం జిల్లా ఒంగోలు మధ్యపాడు మండలం వెల్లంపల్లి గ్రామం. ఆ అన్న వీడియోలు చూసి వచ్చాడు. అన్నకి కాంటాక్ట్ అవ్వగానే ఉన్నాయి బెర్రలు ఉన్నాయి ఫోటోలు పెట్టాడు. అవి చూసి వచ్చాము. అవి ఇక్కడ అవి ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. మేము అనుకున్న దాంట్లో వచ్చినాయి. పాలు చూసుకున్నాం, పొద్దున సాయంత్రం పాలు చూసుకొని లోడ్ చేసుకుంటాం. 9,000 తీసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఓన్లీ దారిలో పోలీస్ పీసులు ఒకటి పెట్టుకుని తీసుకెళ్ళడానికి మాట్లాడుకున్నాం. బండి కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మంచిగా పెట్టుకుని మళ్ళీ రండి అన్న. మంచిగా మీ మిల్క్ కూడా ముందు ఇప్పుడు వీళ్ళు మీరు మనం రేట్ మాట్లాడుకున్నాక మిల్క్ చూసుకున్నావా? మనం రేట్ మాట్లాడుకుంటా మిల్క్ చూసారా? మీరు మిల్క్ చూసినాక రేట్ మాట్లాడుకున్నాం. నా దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చారు? 4 గంటలకు వచ్చాను. 4 గంటలకు వచ్చారు. ఇక్కడ నేను ఏ విధంగా దామ పెడతాను, ఏ విధంగా చేస్తున్నానో చూసారు. చూసాం. మీరు నాకు నైట్ కూడా బయలుదేరుతాను ఫోన్ చేయలేదు. చెప్పలేదు. సడన్ గా చేశారు. అవును, సడన్ గా చేసి సడన్ గా చూసుకున్నారు. మీకు నేను సేమ్ అయ్యే గేదెలు మీరు కూడా సెలవు చూసుకున్నారు. అంతే కదా? మీ పాలు చేసి రమ్మంటాం రైతులకి. మీరు కూడా ముందు పాలు చూసుకుని మీకు ఓకే అనుకున్నాక రేట్ మాట్లాడుకోవాలి. రేట్ మాట్లాడుకున్నాక పాలు చూసుకుంటాం. అలా చేయాలి. రేట్ మాట్లాడుకోకుండానే పాలు చూపించాం. మంచిగా ఇస్తాం, మంచిగా పెడితే మంచిగా రండి తమ్ముడు. నువ్వు నీ ధైర్యం నుంచి మా డైరీలో గేదెలు వస్తాయి. మంచిగా ఇద్దాం రా. ఓకే. నమస్తే అండి. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. మాది అనిల్ డైరీ ఫామ్. నా పేరు అనిల్. నా దగ్గరికి వీళ్ళు నిన్న ఉదయాన్నే వచ్చారండి. ఆల్రెడీ మనం దీని ముందు వీడియో పెట్టాం మీకు. అక్కడ రోడ్ సైడ్ మా గోడ సైడ్ కట్టినవి 8 గేదెలు సెలెక్ట్ చేసుకుని నిన్న ఉదయాన్నే పాలు చూసుకున్నారు. మళ్ళీ నిన్న సాయంత్రం చూసుకున్నారు. ఈ రోజు ఉదయం చూసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు చూసుకుని కూడా బండి వచ్చింది, లోడ్ చేస్తున్నాం. ఒకసారి అన్న మాటలు చెప్దామండి. ఒంగోలు వెళ్తే అన్న మీ అడ్రస్ అది చెప్పండి మరి ఒకసారి. ప్రకాశం జిల్లా ఒంగోలు అండి. నిన్న పొద్దున వచ్చాము. నిన్న పొద్దున నిన్న సాయంత్రం, ఈ రోజు పొద్దున ఇప్పుడు పాలు చూసుకొని 4 చూసుకొని తీసుకెళ్తున్నాము. చాలా పాలు అయితే మాకు చెట్టుదాన్ని ఉన్నాయండి. 4 కోట్లు చూసుకొని ఎక్కించుకొని వెళ్తున్నాం. మీకు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వస్తున్నట్టు మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదండి. వీళ్ళు మా దగ్గర గేదెలకు వస్తున్నట్టు. ముందు చాలా మంది ఏమనుకుంటారంటే ముందు రోజు పాలు ఆగుతారేలో ముందు రోజు ఆగి మనకు 2 కోట్లు చూపిస్తారు. మేము చూపించలేదండి. ఇక్కడ ఏ దానా పెడుతున్నాము, ఇక్కడ దూడని ఎంతసేపు తాగింతున్నాం. పాలు దగ్గర దాని దగ్గర ఉండగా దూడకు వదలగా ఎన్ని తీస్తున్నామో కూడా అన్ని వివరంగా చూపించి అన్ని చేయించిన వీళ్ళకి అన్ని చూసుకునే వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు. మాకు ఇప్పుడు పేమెంట్ చేశారు. ఇదిగో బండి కూడా పెట్టడం జరిగింది. అదిగోండి బండి లోడింగ్ వీడియో కూడా పెడతాను చూడండి. మా దగ్గర ఎప్పుడైనా సరే నెంబర్ 1 ఉంటాయి. ఏ గేదెలు తీసుకున్నా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొత్తగా పెట్టుకున్న కుర్రోడికి ఇక్కడ ఎలా చేసుకోవాలి ఇన్ని కూడా చెప్పడం జరిగింది. ఇవ్వ నీకు అన్ని విధాలు చెప్పడం జరిగింది కదా. ఇక్కడ నీకు ఇక్కడ ఎలా పాలు పిండుకోవాలి, ఏ టైంకి పిండుకోవాలి, ఏ టైంకి ఎన్నిసార్లు కలుపుకోవాలి అన్నీ కూడా చెప్పడం జరిగింది. చెప్తాం కదా, ఆ విధంగా ఫాలో. ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్ని కూడా నేను 6 లీటర్ల పాలు పూర్తికి ఇచ్చాను వీళ్ళకి. ఇక్కడ ఆల్రెడీ 4 గేదెలు 6 లీటర్ల పాలు దాటి ఉన్నాయి కూడా 5 పైన అవుతున్నాయి. అంతా మంచిగా చూసుకున్నారు. వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇవ్వడం జరిగింది. మంచిగా పిండుకొని దానాలు అవి బాగా పెట్టుకుని రండి మళ్ళీ. ఓకే. ఒంగోలు రైతులు ఈ గేదెలను కొన్నారనేసి చెప్తున్నారు. లోడ్ చేసుకుంటున్నారు. చూడొచ్చు గేదెలన్నీ. ఇది ఇంకొక గేదె. వీళ్ళైతే పాలు అన్ని విధాలుగా చూసి చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేసుకున్నారనేసి వాళ్ళే చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మీకు ఇంకా గేదెల గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, 9912167572 ఆ నెంబర్కు కాంటాక్ట్ చేసుకోవచ్చు. వెళ్ళి చూసి చెక్ చేసుకునే రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే గేదెలను కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.